మన దేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలలో యానాం ఒకటి. పుదుచ్చేరిలో భాగంగా ఉన్న యానాం భౌగోళికంగా తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది పాయైన వృద్ధ గౌతమి తీరాన ఉంది. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యానాం పుదుచ్చేరిలో ఎందుకు భాగమైంది? 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ 1815 నుంచి 1954 వరకు పుదుచ్చేరి, యానాం, కరైకల్, మాహే, చందర్ నగర్ ప్రాంతాలను ఫ్రెంచ్ వారు పాలించడంతో వాటిని ఫ్రెంచ్ ఇండియా అని పిలిచేవారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 1954 జూన్ 13న ఫ్రెంచ్ ఇండియాకు స్వాతంత్రం లభించింది. కానీ ఫ్రెంచ్ కాలనీలుగా ఉన్న ఈ ప్రాంతాలలో ప్రత్యేక పాలనను కొనసాగించాలని, వాటిని ఆయా రాష్ట్రాల్లో విలీనం చేయొద్దని, బదులుగా ఆ భూభాగాల్లో ఉన్నవారికి వారు కోరుకున్న గుర్తింపు, ప్రభుత్వం ఉండాలని ఫ్రెంచ్ వారు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. దాంతో అవి అలాగే ఉండిపోయాయి. 1963 జూలై 1న చేసిన రాజ్యాంగ సవరణల ద్వారా ఫ్రెంచ్ వారు పాలించిన ప్రాంతాలను యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరిగా ప్రకటించింది కేంద్రం. అందుకే యానాం కేంద్రపాలిత ప్రాంతమైంది.